అధ్యాయం 5వ వచనం. మరియు మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే. నానా విధములైన మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒకడే. ఈరోజు మనం పరిచర్య అనేటువంటి పరిచర్య చేసి ఎవరికి పరిచర్య చేస్తున్నారు, ఆ పరిచర్య అనేటువంటిది ఎలా చేస్తున్నారు అనే విషయాన్ని మనం ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకున్నామండి, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా దేవ, మీకు వందనాలు. రాత్రికాల సమయంలో మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని చెల్లించుకుంటున్నాను. సమయం మీరు వాక్యం మీరు మేము బిడ్డలమై ఉంటుండగా ఆయన ఈ రాత్రికాల సమయంలో ఏర్పాటు చేసిన కొడుకుని బట్టి వందనాలు. మా జీవితాలైనా ఎలాంటి పరిచర్య కలిగి ఉండాలని నాయన నాతోనూ మాతో నుండి మాట్లాడండి. నాయన మీ యొక్క జ్ఞానంతో నేనైతే జ్ఞానం లేని దాన్ని ఎలాగో మీ జ్ఞానంతో వివరించాలో మీ సంపూర్ణమైనటువంటి జ్ఞానంతో మీకు మీరే సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రియమైనటువంటి దేవునిగా పరిచర్య అనేటువంటి విషయం గురించి, పరిచర్య చేయు స్త్రీలు, పరిచర్య చేయు స్త్రీలు అంటే పరిచర్య అనేటువంటిది ఎవరు చేసేవాళ్ళు? ఫస్ట్ పరిచర్య అనేటువంటిది పాత నిబంధన కాలంలో ఎక్కువగా స్త్రీలకి అవకాశం ఉండేది కాదు. ఎక్కువ వంశస్థులు మాత్రమే పరిచర్య చేయాలి, యాజకులుగా ఉండేవాళ్ళు. కానీ ఈనాటి కాలంలో దేవుడు అందరికీ భాగ్యం ఇచ్చారు. పాత నిబంధనలో పరిచర్య చేసిన స్త్రీలు ఉన్నారంటే పాత నిబంధనలో కూడా పరిచర్య చేసినటువంటి స్త్రీలు ఉన్నారు, కొత్త నిబంధనలో కూడా పరిచర్య చేసినటువంటి స్త్రీలు ఉన్నారు. అసలు ఈ పరిచర్య అనేటువంటిది మొదటగా మనం చూస్తే పరిశుద్ధమైనటువంటి మరి స్త్రీలు మనం చూస్తే పరిచర్య ఫస్ట్ సమూయేలు గారు ఏలియా యొద్ద ఏం చేశాడు? పరిచర్య చేస్తూ వచ్చాడు. ఏలియా గారి దగ్గర మరి తల్లి అయినటువంటి అన్న తన బిడ్డని చిన్నతనం నుండి తనకు పుట్టినటువంటి బిడ్డని దేవుని సన్నిధిలో వదిలిపెట్టింది, అక్కడే విడిచిపెట్టింది. అతడిని విడిచిపెట్టి తను ఎదుగుచున్న కొద్దీ ఏలియాకి ఏం చేస్తున్నాడు? పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఏలియా యొద్ద మరి సమూయేలు విడిచినప్పుడు తల్లి కావాలని అతను అడగలేదు, తండ్రి కావాలి అని అడగలేదు. తల్లి ఏదైతే ఒడంబడిక చేసుకుందో తన జీవితంలో ఆ రీతిగానే తన కుమారుని ఏ రీతిగా సమర్పణ కలిగి ఉన్నదో తన సమర్పణను సంపూర్తి చేయడానికి తన బిడ్డ అయినటువంటి సమూయేలుని ఏలియా యొద్ద ఉంచింది. ఏలియా ఉంచినప్పుడు ఏలియాకి పరిచర్య చేస్తూ వచ్చాడు. అలాగే మరి యేసుక్రీస్తు వారికి కూడా దేవదూతలు పరిచర్య చేసినట్లుగా మత్తయి సువార్త 4వ అధ్యాయం 11వ వచనంలో మనం చూడగలుగుతాం. అదే మరి సమూయేలు గారి గురించి అయితే మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తాం. సమూయేలు గారి గురించి చూడాలంటే మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం కనుక చూస్తే సమూయేలు ఏం చేస్తున్నాడు? అక్కడ ఏలియాకు పరిచర్య చేస్తుంది. అయితే అక్కడ ఏలియా కాదు, అక్కడ మనం మంచి మాట గమనించాలండి. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం కనుక మనం చూస్తే సమూయేలు ఈ క్షణమంది వారు ప్రభువును దహించుదు. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం. కుమారుడైన సమూయేలు నారతో నేయబడిన ఎఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. యెహోవాకు పరిచర్య చేయుచుండెను. 18వ వచనం. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఎఫోదును ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఎవరికి పరిచర్య చేస్తున్నాడు? యెహోవాకు. అయితే అక్కడ యెహోవా ఉన్నాడా? ప్రత్యక్షంగా యెహోవాకే చేస్తున్నాడా అంటే యెహోవా ఆత్మ కలిగినటువంటి ఏలియా యొద్ద. అర్థమైందా? అందుకనే యేసుక్రీస్తు వారు కూడా మీరు నాకు ఆకలైనప్పుడు అన్నం పెట్టలేదు,
వస్త్రహీనంగా ఉన్నప్పుడు వస్త్రాలు ఇవ్వలేదంటే నువ్వెప్పుడు ఆకలిగా ఉన్నావయ్యా, నువ్వెప్పుడు వస్త్రాలు లేకుండా ఉన్నావు అంటారు కదా. అదే సందర్భంలో ఇక్కడ ఏంటంటే పాత నిబంధన కాలంలో కూడా ఏలియా యొక్క సమయంలో ఏం చేస్తున్నాడు? పరిచర్య చేస్తున్నాడు. ఎవరికి పరిచర్య చేస్తున్నాడు అన్నాడు? యెహోవాకు. అంటే అతను దైవజనుని ఎలాంటి యెహోవా ఆత్మ కలిగిన వాడు కాబట్టి యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. తన తల్లి కూడా ఏం చేస్తుంది? దేవునికి పరిచర్య అనుకున్న కానీ దైవజనునికి నా బిడ్డ ఎందుకు చేయాలి, నాకు లేక లేక ఇచ్చాడు కదా, నా ఎడ్డ పెంచుకోవాలి, అల్లారుముట్టుగా పెంచుకోవాలి అనుకుందా? అనుకోలేదు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మరి సమూయేలు కూడా మనం ఇది ఎక్కువగా చెప్పుకునే విషయం కాదు, కానీ మన స్త్రీల యొక్క పరిచర్య గురించి చెప్పుకోవాలని మొదటగా కొన్ని లేఖనాలను మనం తెలుసుకోవడం ముఖ్యం అనమాట. ఏలియా యొక్క సమూయేలు పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఎవరికి పరిచర్య చేస్తున్నాడు? యెహోవాకు. ఏలియా యొక్క అంటే ఏలియా ఏ పని చెప్తే అది చేస్తున్నాడు. కామ్గా ఉంటున్నాడు. దేవుని స్వరాన్ని కూడా వినగలిగిన వాడు. పరిచర్యలో అడుకువ, సహనము, ఓర్పు, ఎలాంటి మరి అతనిలో సమయంలో ఎలాంటి ఆశ లేదు. ఒక పరిచర్య చేసేటప్పుడు మనిషికి ఏమి ఉండకూడదు? నా నాన్న, మా అమ్మ, నా కుటుంబం, నా బంధువులు అనే ఆశ ఉంటే మన పరిచర్య పరిపూర్ణంగా చేయలేము. పరిపూర్ణంగా మనం చేయగలమా? ఇప్పుడు మనం ఉద్యోగం వెళ్తాము, ఒక డ్యూటీకి వెళ్తాము, ఆ డ్యూటీకి వెళ్ళినప్పుడు దాని మీదే కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఇక ఏదో మన ఇంటి మీద ఆలోచన పెట్టి ఏదైనా తప్పు చేస్తే ఏమయ్యా నీ మనసు ఎక్కడుందని వెంటనే అంటారు. ఎందుకంటారు? మన మనసు ఆ పని మీద కాన్సన్ట్రేషన్ మనం చేయలేకపోతున్నాం. ఏంటో మన మనసులో ఆందోళనగా, గజిబిజిగా, మనశ్శాంతి లేనటువంటి విధానంలో ఉంటే ఏ పని కూడా శ్రద్ధగా చేయలేదు. కనుక సమూయేలు కూడా తన జీవితంలో ఎలాంటి మరి ఆశ లేనివాడుగా తన యొక్క కుటుంబాన్ని, తల్లిని, తండ్రిని ఎలాంటి మరి కోరిక లేనివాడుగా దేవుని ఎదుట పరిచర్య చేసినట్టుగా చూస్తున్నాం. అపవాది కూడా యేసుక్రీస్తు వారిని శోధిస్తున్నప్పుడు, ఆ యొక్క దినాలు అయిపోయినప్పుడు యేసుక్రీస్తు వారికి కూడా దేవదూతలు పరిచర్య చేసినారని మనం చూడగలుగుతాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, మత్తయి సువార్త 4వ అధ్యాయము 11వ వచనాన్ని కనుక మనం చూస్తే, అంతటా అపవాది ఆయన్ని విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసి, దేవదూతలు వచ్చి ఎవరికి? యేసుక్రీస్తు వారికి పరిచర్య చేసి. ఎవరు? దేవదూతలు. పరిచర్య అనేటువంటిది ప్రాముఖ్యమే. స్త్రీలు క్రైస్తవులంగా మరి ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పరిచర్య అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. కనుక యేసుక్రీస్తు వారికి దేవదూతలు పరిచర్య చేశాడు. యేసుక్రీస్తు వారు కూడా అంటాడు, నేను పరిచారం చేయుటకు వచ్చాను కానీ పరిచారం చేయించుకున్నటకు నేను రాలేదు అంటాడు. ఆయన మార్కు సువార్తలో మనం కనుక చూసినట్లయితే 10వ అధ్యాయము 45వ వచనం కనుక మనం చూసినట్లయితే, మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, మనిషి కుమారుడు పరిచారం చేయుటకు రాలేదు గాని పరిచారం చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రైదనంగా తన ప్రాణం ఇచ్చుటకు యేసుక్రీస్తు వారు కూడా ఏం చేశాడండి? అనేకులు. మనిషి కుమారుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వారికి ఎన్నో పేర్లు. దావీదు కుమారుడని, మనిషి కుమారుడని ఎన్నో పేర్లు, యేసేపు కుమారుడని, వడ్లవాణి కుమారుడని ఎన్నో పేర్లు. అలాగే ఈ యొక్క మనిషి కుమారుడు కూడా యేసుక్రీస్తు వారు కూడా పరిచారం చేయుటకు వచ్చాడు కానీ పరిచారం చేయించుటకు రాదు. మరి ఎంతమంది పరిచారం చేస్తున్నారు? వారి పరిచర్య చేయట్లోనూ పరిచారం చేయట్లోనూ ఏనాడు కూడా అలసట చెందరు. మనం ఒక రోజు పరిచర్య చేసి రెండో రోజు ఒక 4 రోజులు కంటిన్యూగా 4 రోజులు మీటింగ్ పెట్టామనుకోండి, ఒకరోజు పరిచర్య చేస్తే నెక్స్ట్ డే మనం చేయలేము. రాత్రి అలసిపోయినా ఈ రోజు నువ్వు చేయడానికి. కానీ యేసుక్రీస్తు వారు తండ్రి అప్పగించిన పనిని తను తుదముట్టించాడు. ఏనాడు కూడా తన పరిచర్య ఆపలేదు. ఏనాడు కూడా తన బోధించడం ఆపాడు. యేసుక్రీస్తు వారు ఆపలేదు. ప్రార్థించడం ఆపలేదు. ప్రతిదినం ప్రార్థిస్తూనే ఉండేవాడు. ప్రతి పగలు బోధిస్తూనే ఉండేవాడు. ఏమండి, ఆయన మనిషి కుమారుడికి వచ్చాడు కదా, ఆయన కలసట్లేదా?
ఆయన రక్త మాంసాలు ధరించుకొని వచ్చాడు కదా, ఆయనకు అలసట్లేదా? నేను శరీరంతో ఉన్నానండి, అందుకే నేను అలసిపోతున్నాను. శరీరంతో ఉన్న నీలో ఉన్న ఆత్మ మరి బలమైనది కాదా? ఈ శరీరము బలహీనమే, కానీ ఆత్మ బలమైనది. శరీరము కేవలం నిష్ణం, ఆత్మయే జీవింపచేసేది మనిషిని ఒక జీవితం, ఒక పరిచారకురాలుగా నువ్వు దేవునిలో ఎదగాలంటే నీలో ఉన్న ఆత్మే నిన్ను బలపరిచి ముందుకు నడిపించింది. కనుక యేసుక్రీస్తు వారు కూడా శిష్యుల పాదాలను కడిగినారు. శిష్యుల పాదాలను ఎంత తగ్గింపండి, ఎంత పరిచారం అండి. మరి మన జీవితంలో మరి మనము కూడా పరిచారం చేసేవారంగా ఉన్నాము. అలాగే మరి మనం గనక స్త్రీలను గనక చూసుకున్నట్లయితే రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక, కొందరు స్త్రీలు ఇక్కడ ఉన్నారండి. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 1-2 వచనంలో నుంచి మనం చూస్తే సరే ఫస్ట్ నుంచి చూద్దామండి. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము ఫస్ట్ నుంచి. ఎంక్రేలో ఉన్న సంఘ సంఘ పరిచారకురాలు మన సహోదరి పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వల్ల కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయం చేయవలెను. ఆమెను గూర్చి సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకు నాకును సహాయకురాలై ఉండెను. ఎవరండి ఈమె? పిబే అనే పరిచారకురాలు. ఈ స్త్రీ పేరేంటి? పిబే. ఈ పిబే ఏ సంఘంలో ఉంది? క్రేంకేయ సంఘంలో ఉన్నటువంటి స్త్రీ పేరంటే పిబే. అంటే ఈ కొరింది పట్టణానికి కేంక్రే పట్టణానికి ఒక 5 కిలోమీటర్ల డిస్టెన్స్ అనేది ఉంటుంది. అయితే ఈ యొక్క స్త్రీ అనేటువంటి పిబే అనే స్త్రీ ఏం చేస్తుందంట? సంఘ పరిచరాలకి ఫస్ట్ ఏమి పిబే కాదు, ఫస్ట్ ఏం పెట్టారు ఆమెకి? సంఘ పరిచారకురాలకు పిబే. మన ఫస్ట్ చెప్తారు కదా స్త్రీలకి, మరి ఫస్ట్ కొంతమంది బాగా డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారు? భర్త పేరు ముందు పెట్టి పిలుస్తారు. విన్నారా ఎక్కడైనా? భర్త పేరు ముందు పెట్టి తర్వాత ఆ పేరు చెప్తారు. విన్నారు? ఏదైనా ఒకటి చెప్పండి ఎగ్జాంపుల్. నాకైతే గుర్తు రావట్లేదు. ప్రవీణ్ ఆశ. వెరీ గుడ్ సార్, ఈ పేరే చెప్పు. కనుక ఇలాగే మన యొక్క నేమ్స్ వాళ్ళకి అలాంటి అందరిని పిలుస్తారా? అందరిని పిలవరు. బాగా గౌరవంగా మంచి హోదా కలిగిన వాళ్ళు అయితే ఆ పేరు అనేది అందరికీ వర్తిస్తుంది. కానీ అందరూ అట్లా పిలవబడతారంటే పిలవబడరు. కానీ ఇక్కడ మరి ఈ పిబేకు కూడా ఫస్ట్గా ఏమని రాయబడుతుంది? సంఘ పరిచారకురాలకు పిబే. పిబే సంఘ పరిచారకులు కాదు, ఆమె పేరు ముందు పెట్టుకోవాలా. ఆమె పనిని తెలియచేస్తున్నారు. ఫస్ట్ ఆమె యొక్క పనిని సంఘ పరిచారకురాలకు పిబే అను మన సహోదరి. ఎవరికి? పౌలు గారు చెప్తున్నాడు. పౌలు గారు ఈ పిబే యొక్క మరి తన కోసము రాస్తున్నటువంటి లేఖనంలో ఏం చెప్తున్నాడంటే, కేంక్రేలో ఉన్న సంఘ పరిచరాలు అంటే కేంక్రేలో ఉన్నటువంటి సంఘానికి ఏం చేస్తుంది? పరిచారం చేస్తుంది. ఎంతో పరిచర్య చేసినటువంటి స్త్రీగా ఉండబట్టే ఆమెకు పేరుకు ముందు ఏమొచ్చింది? సంఘ పరిచారకురాలు. సంఘంలో ఏ పని అంటే ఆ పనిలో పరిచారకురాలుగా ముందు ఉండేది. ఏది కూడా ఎలాంటి అబ్జెక్షన్ ఈమె ఈ యొక్క గ్రంథంలోనే, రోమిలకు రాసిన పత్రికలోనే ఆమె ఒక్కచోటే రాయబడింది. కానీ ఆమె చేసిన పని చాలా ఉన్నది. ఎన్నిసార్లు మన పేరు పెట్టుకొని ఎన్నిసార్లు పిలుస్తాం అది ముఖ్యం కాదు, ఎంత పని అనేటువంటిది అక్కడ ముఖ్యం. కనుక పిబే కూడా సంఘ పరిచారకురాలు. కేంక్రీలో ఉన్నటువంటి సంఘానికి పరిచర్య చేస్తూ వస్తుంది. ఆమె అనేక విషయాల్లో పరిచారకురాలుగా ఉంటుంది. సంఘానికి పరిచర్య కాదు, మరి ఏం చేస్తుందంటే ఇంకా అక్కడ పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని, పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభువునందు చేర్చుకుంటుంది. ఎవరిని? సంఘములో ఉన్న వారందరినీ. వాళ్ళు మంచోళ్ళు, వీళ్ళు మంచోళ్ళు కాదు, వీరు అలాంటి వాళ్ళు, వీరు ఇలాంటి వాళ్ళు అని భేదాభిప్రాయం ఎలాంటిది లేదు. ఒక సంఘంలో క్రీస్తుని ధరించినటువంటి స్త్రీగా ఉండవలసిన ప్రాముఖ్యమైనటువంటి విషయం
విషయం ఏంటంటే ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండకూడదు. ఈమె క్రీస్తును ధరించింది, క్రీస్తు రక్తము చేత కడగబడింది కాబట్టి ఈమె సంఘ సభ్యురాలు, పరిశుద్ధురాలని ప్రేమతో ఆమెకి ఏం చేయాలి? వందనాలు చెప్పాలి, పలకరించాలి. మనం అలా పలకరిస్తామా? ఒకళ్ళు పలకరిస్తే ఒకళ్ళు వందనాలు చెప్తే ఒకళ్ళకి వందనాలు చెప్పాలి. కానీ అందరికీ కూడా ఏం చేసిందంటే ఏంటి? పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభువునందు చేర్చుకుని ఆమెకు కావలసిన ఏదైనా ఉన్న సహాయం చేయవలను. ఆమె గురించి నేను సిఫారసు చేస్తున్నాను. నా యొక్క విజ్ఞాపన, ఆమె ఎంతో పరిచర్య, ఆమెకి ఏం అవసరం వచ్చిందో అది యాస్టీజ్ ఇక్కడ కంపల్సరిగా కన్ఫర్మ్ చేయలేదు. కానీ ఎప్పుడైనా సరే ఎవరికైనా బలహీనత అనేది వస్తుంది. మనిషి అన్న తర్వాత బలహీనత అనేది వస్తుంది. ఎప్పుడైనా ఎవరితోనైనా అవసరం ఉంటుంది. అవసరం లేనటువంటి మనుషులు ఎవరు కూడా ఉండరు. కానీ ఆమె చేసినటువంటి మేలును బట్టి వారి కష్టాల్లో ఆదుకునే వారంగా ఉంటారు. సంఘాన్ని ఇప్పుడు చాలా మంది కూడా ఏం చేస్తారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సంతోష్ అన్న గారి కార్డు ప్రాబ్లం అంటే ఎంతమంది సహాయం చేశారు? ఎందుకు అట్లా చేశారు? ఎందుకు అట్లా చేయాల్సి వచ్చింది? ఆయన దేవుని పరిచర్యలో ఉన్నాడు, దేవుని పనిలో ఉన్నాడు. కాబట్టి దేవుని పనిలో అతని యొక్క జీవితాన్ని గడుపుతున్నాడు. కాబట్టి ఏం చేస్తున్నాడు? అతను చేసిన విధానంలో తన బాధల్లో తను మర్చిపోయారా? ఏ వస్తువులే మనం అంత డబ్బులు యాడిస్తాము, లక్షలతో కూడినటువంటి ట్రీట్మెంట్ అండి. అన్ని లక్షలు ఇమీడియట్గా ఒక నైట్లోనే వచ్చినాయంట. 12 లక్షలు 20 లక్షలు వచ్చినాయంట. అంత చేశారంటే ఎందుకు? ఆయన దేవుని పరిచర్యలో ఉన్నాడు. దేవుని మాటలు అనేకులకి వినిపిస్తున్నాడు. అనేక గ్రామాలను, అనేక ప్రాంతాలకు ఆయన యొక్క దేవుని యొక్క మాటలను ప్రచురపరుస్తూ ఉన్నాడు. కనుక ఈ పీబీ అనే స్త్రీ కూడా ఏం చేస్తుంది? సంఘంలో పరిచారకురాలుగా ఉంది. సంఘంలో ఉన్నటువంటి అందరికీ కూడా పరిశుద్ధులని చేర్చుకుంటుంది. అక్క నాకు ఇది అవసరమా, సరే తీసుకో, ఇది కావాలా, ఏ విషయంలో కూడా ఆమె అందరినీ సమానంగా ఆదరించేటువంటి స్త్రీగా ఉంటుంది. అంతేకాదు కనుక ఆమెకు ఏదైనా మీ వలన అవసరమైతే చేయండి. రోమా సంఘానికి రాస్తున్నాడు పౌలు గారు, రోమిలో ఉన్న సంఘానికి రాస్తున్నాడు. ఇదిగో ఒక స్త్రీ వచ్చింది అక్కడ, ఆ స్త్రీ ఫలానా కెంట్రియాలో ఉన్న స్త్రీ, ఆమె ఎంతో పరిచర్య చేసింది, నాకు పరిచర్య చేసింది, సంఘంలో పరిచర్య చేసింది, అనేకులకు కూడా పరిచర్య చేసినటువంటి స్త్రీగా ఉంది. ఆమెకు మీ వలన కావలసిన ఏదైనా వల్ల సహాయము చేయవలనని ఆమెను గురించి మీకు సిఫారసు చేస్తున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయకురాలై ఉండేను. అనేకులకు సంఘానికి సహాయకురాలయ్యింది, సంఘంలో ఉన్న సభ్యులకు సహాయకురాలయ్యింది, పౌలు గారికి సహాయకురాలయ్యింది, ఒక దైవజనుడికి సహాయకురాలు. మన సంఘంలో పరిచర్య చేస్తే సంఘ సభ్యులతో పరిచర్యలో ఉంది, సభ్యులతో పరిచర్య ఉంటే దైవజనుల విషయంలో పరిచర్య చేయండి. కానీ ఇవే ఎంత గొప్పదండి, ఎంత గొప్ప పరిచర్య అండి. ఒక స్త్రీగా మనం చేస్తున్నాం. మన ఇంట్లో అయితే ఎంతనా బిడ్డలకు పెడతాం, బిడ్డలకు కావాల్సిన బిడ్డలకు పెడతాం, భర్తకు కావాల్సిన భర్తకు పెడతాం, భార్యకు కావాల్సిన భార్య, అన్నీ చూస్తాం. సంఘంలో మాత్రం నా వల్ల కాదు, నేను ఇన్ని పనులు, నా యొక్క పని నేను ఇంత పని చేయలేను. కుటుంబంలో అయితే ఎన్ని చేస్తామండి. ఒక బిడ్డ ఒక కూర కర్రీ తినడం అంటే వాటికి ఇంకో కర్రీ చేసి పెడతాం కదా. నువ్వు తింటే తిను, లేకపోతే లేదు అనగలమా? అనలేము. కుటుంబంలో ఇంతగా మనం చేస్తున్నప్పుడు దేవుని యొక్క పనిలో దేవుని యొక్క పరిచర్య కూడా ఉంది. ఆ పరిచర్యలో మన పాలిభాగస్తులము అని మనం ఎప్పుడైనా ఆలోచిస్తాం? అసలు ఏం ఆలోచిస్తే వివేలాగా మనం దాతృత్వం కలిగిన పరిచర్య సంఘానికి, సంఘ సభ్యులకి, అనేకులకి, పౌలు గారికి ఎంత సహాయం చేసిందో. అందుకని ఆమె సహాయకురాలు. ఆమెకి ఏదన్నా అవసరం అయితే ఏం చేయండి? సంఘంలో సహాయం చేయండి. దేవుడు మర్చిపోతాడా? దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆయన చేసినటువంటి మేలు మర్చిపోయేటువంటి వాడు కాదు. ఆ బిడ్డల్ని ఎవరిని కూడా ఇబ్బందులు పాలు చేయడు, కష్టాలు పాలు చేయడు, కన్నీటి పాలు చేయడు. అనుకుంటాం దేవుడు నాకు లేడని. దేవుని పరిచర్య పరిపూర్ణంగా చేస్తే ఎలాంటి పరిచర్యలు, ఎలాంటి కష్టాల్లోనైనా నువ్వు ధైర్యంగా నిలబడగలవు. మనం ధైర్యంగా నిలబడలేకపోతున్నాం, కృంగిపోతున్నాం, సళ్ళిపోతున్నాం అంటే ఏంటి? దేవుని పరిచర్య మనలో లేదు.
దేవుని పరిచర్య మనలో ఉంటే మనకి ఈ సమస్యలు అనేవి ఈ శ్రమలు అనేవి ఎన్నదగినవి కావు. అందుకని పౌలు గారు అన్నారు, ఇట్టి శ్రమలు నాకు ఎన్నదగినవి కావు. ఎప్పుడైనా ఈ శ్రమలే మనం ఎంచుకుంటున్నాం, అమ్మో నాకు అప్పు ఉంది, లేకపోతే నాకు ఇబ్బంది ఉంది, నాకు రోగం ఉంది, నాకు బాధ ఉంది, కష్టం ఉంది, కలిమి ఉంది, లేమి ఉంది అని నువ్వు అనుకొని బాధపడుతున్నావు. కానీ వాటన్నిటి నుంచి తప్పించేటువంటి దేవుడు ఉన్నాడు. కనుకని ఆమె చేసినటువంటి పరిచర్యని బట్టి పౌలు గారు మర్చిపోవట్లేదండి. పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. మా రోమా సంఘానికి, రోమా పట్టణానికి రాస్తున్నాడు, ఇదిగో అక్కడ ఒక ఫిబే అనే స్త్రీ ఉంది, ఆమె సంఘానికి పరిచారకురాలుగా ఉంది, అనేకులు పరిశుద్ధులు, సంఘంలో ఉన్న పరిశుద్ధులందరికీ సహాయకురాలుగా ఉంది, అంతేకాదు నాకును కూడా సహాయం చేసింది అంటున్నాడు. కనుక గొప్ప పరిచారకురాలు ఎవరు అంటే ఫిబే గారు. ఈమె మంచి పరిచారకురాలు. అంతే కనుక కింద చూస్తే 3వ వచనంలో, క్రీస్తు యేసునందు నా చెత్త పనివారి సంఘంలో ఉన్నటువంటి ఇక్కడ ఒకటి హెబ్రీయులకు రాసిన పత్రికలో చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 23వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు వారి మహోత్సవమును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకు సంపూర్ణ సిద్ధి పొందిన నీతి మంతుల ఆత్మల యొద్దకు. ఏంటండి? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 23వ వచనం, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘం అంటే ఇవే ఏమంది? ఒక సంఘం సభ్యురాలుగా జ్యేష్ఠత్వాన్ని పొందుతుంది. జ్యేష్ఠత్వం అంటే ఒక సంఘంలో చేర్చబడి ఆ సంఘంలో ఒక గుర్తింపు పొందినటువంటి స్త్రీగాను, ఆమె గౌరవించదగినటువంటి స్త్రీగా ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని పిల్లల పరిచర్య చేయటువంటి స్త్రీలు ఎలాగూ ఉండాలి? పరిచర్య చేసేటువంటి స్త్రీలు ఎలాగూ ఉండాలంటే దేవుని మహింపరిచే విధంగా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:11 మనం చూసినట్లయితే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం కనుక మనం చూసినట్లయితే, అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై, కొండెములు చెప్పని వారును, మితానుభవ గలవారును, అన్ని విషయములలో నమ్మకమైన వారై పరిచర్య చేయు స్త్రీలు ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి? ఎటువలే ఈ ఫిబే ఎలా చేస్తుందో, ఫిబే యొక్క జీవితంలో ఆమె ఎలాంటి మాన్యురాలు అంటే గౌరవింపదగినటువంటి స్త్రీ. మాన్యులు అంటారు కదా, ముందు ఎవరికైనా మన స్టేజీ మీద పిలిచేటప్పుడు మాన్యులు మరి ఎంతో మనకి సమీపస్తులని ఎలా మనకి పరిచయం చేస్తూ ఉంటారు కదా, అలాగే స్త్రీలైనటువంటి వారు సంఘంలో పరిచర్య చేసేటువంటి స్త్రీలు ఎలా ఉండాలంట? మాన్యులై అంటే ఇదిగో సంఘములు ఎవరి చేత తృణీకారంగా ఈ స్త్రీ అమ్మో ఆమె అనేటువంటి అగౌరవాన్ని తెచ్చుకునేటువంటి ప్రవర్తన మనకు ఉండకూడదు. గౌరవించబడేటువంటి స్త్రీగా ఉండాలి. సంఘంలో ప్రతి స్త్రీ గౌరవించబడేటువంటి స్త్రీగా, ఒకరికొకళ్ళు మనం ఏం చేయాలి? గౌరవించుకోవాలి. అందుకని అటువలే పరిచర్య స్త్రీలను మాన్యులై, కొండెములు చెప్పని వారును, మితానుభవం గలవారును, అన్ని విషయంలో నమ్మకమైన వారై, అన్ని విషయాల్లో నమ్మకమైన వారు. మాన్యులు గౌరవింపదగిన వారు, వారి భార్యను కొండెములు చెప్పని వారు. అంటే ప్రతి స్త్రీ కూడా భర్త చేత గౌరవించబడాలి. భర్త చేత గౌరవించబడితే సంఘంలో కూడా గౌరవించబడుతుంది. ఈనాడు సంఘంలో పరిచర్య చేసేవాళ్ళు కుటుంబంలో గౌరవంగా ఉంటుందా? కుటుంబంలో మాత్రం ఒక్క పని కూడా చేయని వాళ్ళు కూడా ఉంటారు. కుటుంబంలో భర్తను ఎవరైతే గౌరవిస్తారో సంఘ పరిచర్యలో కూడా పరిపూర్ణులుగా ఉంటారు, గౌరవించబడతారు. కుటుంబంలో మొదట ఎంట గెలిచి రచ్చగలరు. అంటే ఇంట్లో నీకు మంచి పేరు ఉందంటే బయట కూడా మంచి పేరు ఉంది. ఇంట్లో మంచి పేరు లేకపోతే బయట పేరు ఎట్లా వస్తుంది? పేరు వచ్చిందా? ఇది అన్ని విషయంలో సంఘంలో మంచి పేరు కలిగి ఉంది. పరిశుద్ధుల తోటి యొక్క పరిశుద్ధుల్లో గౌరవం కలిగి ఉంది. పౌలు గారు కూడా మంచి పరిచారకులు ఆమెను గుర్తించినాడు. కనుక
అందుకని ఒక స్త్రీ పరిచర్య చేసి ఎలా ఉండాలి అంటే మాన్యురాలై ఉండాలి, గౌరవింపదగినటువంటి స్త్రీగా ఉండాలి. ఇంటిలోనూ ఒక సంఘంలోనూ ఇంటిలో బిడ్డల విషయంలోనూ భర్త విషయంలోనూ మనల్ని గౌరవిస్తున్నారా అంటే మనం చేసే పనులు బట్టే మనకు గౌరవం వస్తుంది. అవునా కదా? మనకి అన్ని విధాల మనం లోబడి భర్తను విధేయులుగా చెప్పిన మాట విధేయ కలిగి గౌరవింపబడితే దేవుని పరిచర్యలో కూడా దేవుని సంఘంలో కూడా మనం గౌరవింపబడతాం. అటువలే పరిచర్య స్త్రీలను మాన్యులై కొండెములు చెప్పని వారును మితానుభవం గలవారు అన్ని విషయంలో నమ్మకమైనటువంటి వారుగా ఉండాలి. ఒక విషయంలో కాదండి, అన్ని విషయాల్లో ఎలా ఉండాలి? నమ్మకం ఉండాలి. ప్రార్థన విషయంలో నమ్మకం ఉండాలి, మాటలు పాడే విషయంలో నమ్మకం ఉండాలి, సంఘ పరిచర్యలో నమ్మకం ఉండాలి, వాక్యము మరి చదివే విషయంలోనూ ప్రార్థించే విషయంలోనూ పరిచయం ఇతరులకి చెప్పే విషయంలోనూ మనమైతే నమ్మకంగా ఇతరులు నమ్మకంగా ఉండాలంటే ఉంటారండి? ఉండరు. ఫస్ట్ మనం నమ్మకంగా ఉంటే ఇతరులని నమ్మకంలోనికి మనం తీసుకురాగలుగుతాం. మనమే సరైన నమ్మకం మనకు లేదనుకోండి, ఇతరులను కూడా మనమే నమ్మించలేం. కనుక పరిచర్య చేయని స్త్రీల యొక్క లక్షణం ఏంటది? ఈ మాన్యులై ఉండాలి, గౌరవింపబడినటువంటి స్త్రీలై ఉండాలి. అలాగే గుండెలు చెప్పకూడదు. ఒకళ్ళ మీద ఒకళ్ళ సాడి, ఆ అత్త మీద ఈ కోడలకి, ఈ కోడల మీద అత్తకి, ఆ మామ మీద ఈ అల్లుడికి, ఈ అల్లుడి మీద మామకి, ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పి ఏం చేస్తారు? గుండెలు తగులు పెడతా ఉంటారు, గొడవలు పెడతా ఉంటారు. ఇది క్రైస్తవ స్త్రీలకి, క్రీస్తుని ధరించిన స్త్రీలకు తగకూడదు. ఇది మరి ముఖ్యంగా మనల్ని బట్టి మారాలి అంటే, అన్ని జనులు మారాలంటే, దేవుని ఎరగని వారు మారాలంటే ఏం చేయాలి? మన యొక్క ప్రవర్తన మంచిగా ఉండాలి. మన యొక్క ఆలోచన, మన నడవడిక అన్నీ కూడా ఎదుటి వారిని మార్చే విధంగా ఉండాలి. కానీ ఎదుటి వారిని మరి వాళ్ళని మర్చిపోయేటట్టు దేవుని యొక్క రానిపోని వారుగా మనం చేయకూడదు. అందుకని గుండెములు చెప్పని వారై, చెప్పేవారు కాదు, చెప్పని వారై ఉండాలి. పరిచర్య చేస్తున్నామా? దేవుని పరిచర్య చేస్తున్నాను అనుకుంటున్నావా? నువ్వు పరిచర్య చేస్తున్నప్పుడు ఎవరి మీద నువ్వు గుండెలు చెప్పకూడదు, ఎవరి మీద సాడీలు చెప్పకూడదు. ఆమె ఎలాంటిది, ఈ అక్క ఎలాంటిది, ఆ అక్క అలాంటిది, అలా చేసింది, ఇలా చేసిందన్న, ఆ అక్క అలా చేసిందన్న అని మనం చెప్పకూడదు. అది పరిచర్య చేసే స్త్రీలకు తగనిది. అందుకని ఇక్కడ కొండెములు చెప్పని వారును మితానుభవులు ఎలా ఉండాలంట? మితానుభవం గలవారు, అన్ని విషయంలో నమ్మకమైన వారు. 4 క్వాలిటీస్ ఇక్కడ ఉన్నాయండి. మాన్యులుగా ఉండాలి, గుండెలు చెప్పని వారిగా ఉండాలి, మితానుభవులు అంటే, మితం అంటే మనం ఏదైతే మనకి నిర్ణయించాడో, దేవుడు ఎలా ఉండాలని నిర్ణయించాడో దాని ప్రకారమే నడుచుకోవాలి. దాన్ని దాటాము అంటే మనం ఇక దేవుని యొక్క మాటలు మనం ధిక్కరించినట్టే, మన ప్రవర్తన మారిపోయినట్టే. పరిచర్యకు తగని వారమే మనము, పరిచర్యకు తగని వారమే. కనుక మితానుభవం గలవారు, నమ్మకమైనటువంటి వారు. 4 క్వాలిటీస్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎవరికి? పరిచర్య చేయు స్త్రీలకు మరి ముఖ్యంగా చెప్తున్నటువంటి ఈ యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అటువలే పరిచర్య స్త్రీలను మాన్యులై కొండెములు చెప్పని వారును మితానుభవం గలవారు, అన్ని విషయంలో నమ్మకమైనటువంటి వారై ఉండాలి. అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటున్నామా? దేవుని పనిలో మరి కుటుంబంలో నమ్మకంగా ఉంటున్నామా? దేవుని పనిలో నమ్మకంగా ఉంటున్నామా? భర్త ఎడల, భార్య ఎడల ఒకరి ఒకరు నమ్ముకునే విధంగా ఉన్నామా? అనుమానించే విధంగా వాళ్ళ రంగాన్ని, వీళ్ళ ఫోన్ చెక్ చేయటం, వీళ్ళు ఆ డ్యూటీ నుంచి రంగాన్ని ఒకరి ఫోన్ ఒకళ్ళు చెక్ చేయడం. నిజంగా క్రీస్తుని ధరిస్తే, క్రీస్తు రక్తంలో కడగబడితే అలాంటి ఆలోచన మనలోకి అసలు రాకూడదు. అది దుష్టుడు పెట్టే ఆలోచన. చూడు వచ్చిన ఆఫీస్ నుంచి ఫోన్ చెక్ చేసి ఎవరితో మాట్లాడాడో, ఎక్కడి నుంచి కాల్స్ వచ్చినాయో, ఇవన్నీ ఎవరు చేసేటువంటి పనులు? దేవుని పరిచర్య చేసేటువంటి స్త్రీ యొక్క లక్షణాలు కాదు. క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి స్త్రీ లక్షణాలు కాదండి. ఎవరి ఫోన్లు ఎవరికి చెక్ చేయవలసినటువంటి అవసరము లేదు. చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి. ఎవరికైనా బయటికి వెళ్ళి ఫోన్ తీసుకుంటే అనుమానం. ఇప్పుడు భార్య భర్తలకే కాదు, తల్లిదండ్రులకు కూడా అనుమానం వస్తుంది. అరే ఫోన్ ఇటు తీసుకురా, లేకపోతే మా ఫోన్ ఇటు తీసుకురమ్మా, నువ్వు ఎవరికి చేసావని. తల్లిదండ్రులు కూడా ఏం చేస్తున్నారు? ఫోన్లు చెక్ చేస్తున్నారు. నువ్వు ఎంత ఫోన్లు చేసినా, ఎంత చెక్ చేసినా చేయవలసినవి చేస్తానే
ఉంటారు. మనం అది తెలియపరచుకోగలమా? కనిపెట్టలేమండి. నేను అన్ని నాకు తెలుసురా, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు నాకు తెలుసు. ఎంతసేపు మాట్లాడతావంటే ఎవరో నీకున్నారు, లేకపోతే ఎవరితోనో మాట్లాడుతున్నావు అని అనుకుంటారు. ప్రియమైనటువంటి బిడ్డల పట్ల నమ్మకం ఉండాలి, తల్లిదండ్రుల పట్ల నమ్మకం ఉండాలి. బిడ్డలు తల్లిదండ్రుల పట్ల నమ్మకం ఉండాలి, తల్లిదండ్రుల బిడ్డల పట్ల నమ్మకం ఉండాలి. భార్య పట్ల భర్త నమ్మకం ఉండాలి, భర్త పట్ల భార్య కూడా నమ్మకం ఉండాలి. అందుకని ఇక్కడ అన్ని విషయాలు మరి ఎంతగా చక్కగా మరి ఇక్కడ స్త్రీల గురించి చెప్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు కనుక ఈ యొక్క రోమిలకు రాసిన పత్రికలో మనం చూస్తే విజయ గారు ఎంత చక్కని పరిచారకురాలుగాను, మంచి నమ్మకస్తురాలుగాను, మాన్యురాలుగా, గౌరవింపదగినటువంటి స్త్రీగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. కనుక రెండోదిగా మనం చూస్తే అక్కడే కిందే కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము ఈ పరిచర్యలు అనేటువంటిది మరి మనం చదువుకున్నామండి. నానా విధములుగా ఉన్నను దేవుడు అక్కడే ఫస్ట్ మనం కొరింథీయులకు రాసిన పత్రికలో చదువుకున్నాం కదా. పరిచర్యలు నానా విధములుగా ఉన్నను దేవుడు ప్రభువు అక్కడే. కనుక మరి పరిచర్యలు అనేది ప్రార్థన చేసే పరిచర్య ఉంటుంది, సహాయం చేసే పరిచర్య ఉంటుంది, తలాంతులు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు మరి కలిగినటువంటి పరిచర్యలు కూడా ఉంటాయి. మరి కనుక ఇక్కడ రెండోదిగా మనం చూస్తే రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 3వ వచనం కనుక మనం చూస్తే, క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లాకును అకులాకును నా వందనములు చెప్పుడి. క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లాకును అకులాకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి వెంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడు. నేను మాత్రమే కాదు, అన్యజనులోని సంఘంలో వారందరూ మీకు కృతజ్ఞులై ఉన్నారు. ఎవరికండి? ఇక్కడ ఇద్దరు భార్యాభర్తలు, ఇద్దరు కూడా అకులా ప్రిస్కిల్ల జత పనివారు భార్యాభర్తలు. వీరు క్రీస్తు యేసునందు జత పనివారై ప్రిస్కిల్లాకును అకులాకును వందనములు చెప్పుడి. పౌలు గారు రెండో విధానంలో చెబుతున్నటువంటి మాట అకులా ప్రిస్కిల్లా. వీళ్ళిద్దరు కూడా మరి దేవుని కొరకు, వీళ్ళిద్దరు భార్యాభర్తలేనండి, వీరిద్దరు వారి ప్రాణముల కొరకు, నా ప్రాణము కొరకు తమ ప్రాణాలను అర్పించారు. ఎవరి ప్రాణాల కొరకు? పౌలు గారి కొరకు. పౌలు గారి యొక్క ప్రాణాలను, పౌలు గారిని మరి చంపాలని చూస్తున్నప్పుడు మరి పౌలు గారు మరి యొక్క అకులా ప్రిస్కిల్లా వాళ్ళు ఎంతగా మరి ఆ పౌలు గారికి సహాయకుడుగా ఉన్నారంటే ఎంతో కాపాడ వారుగా ఉంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అకులా ప్రిస్కిల్లా వారు ఎంతగానో పౌలు గారికి కాపాడినటువంటి వారుగా ఉంటున్నారు. ఇక్కడ మనం కనుక చూసినట్లయితే అనేకులకు సహాయం చేసేది పౌలు గారికి. రోమిలకు రాసిన పత్రికలో మనం చూసిన వీరిద్దరు కూడా పౌలు గారికి సహాయం చేసినట్టు అపోస్తుల కార్యం ఎట్లా చేశారో చూస్తే అపోస్తుల కార్యము 18వ అధ్యాయంలో మనం చూస్తే, అపోస్తుల కార్యము 18వ అధ్యాయము 2వ వచనం నుంచి కొన్ని వచనాలు చూద్దామండి. అపోస్తుల కార్యం 18వ అధ్యాయం. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని, యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియో చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారి వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురమును వారు కలిసి పని చేయుచుండిరి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో ఇక్కడ ఫస్ట్ వచనం చూస్తే, అటు తర్వాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథీకి వచ్చి పొంతు వంశీయుడైన అకులా అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. ఫస్ట్ వచనంలోనుందండి. ఇద్దరు ఎవరు? భార్యాభర్తలే. అకులా ప్రిస్కిల్లా ఇద్దరు కూడా భార్యాభర్తలే. మరి పౌలు గారు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథీకి వచ్చినప్పుడు వారి యొక్క పొంతు వంశీయుడైన అకులా అను ప్రిస్కిల్లా యూదుని యొక్క భార్య వారిని కనుగొని వారి యొద్దకు వెళ్ళాడు. ఎందుకంటే వీళ్ళు కూడా
సంఘ పరిచర్యకులు, దేవుని యొక్క పరిచర్య చేసిన వాళ్ళు, చేస్తున్న వాళ్ళు, దేవుని పరిచర్యలో నమ్మకస్తులు కనుక యూదులందరూ రోమా విడిచి వెళ్ళని క్లౌదియ ఆజ్ఞ వచ్చినప్పుడు పౌలు గారు కూడా వచ్చి వీరి యొక్క గుడారంలో ఉన్నారు. ఎవరి యొక్క గుడారంలో? అక్కులా ప్రిస్కిల్లా వారి యొక్క గుడారంలో ఉన్నాడండి. ఎన్ని నెలలు అక్కడ చూస్తే 11వ వచనంలో చూస్తే ఎంతకాలము ఉన్నాడు మరి పౌలు గారు వారి ఇంట్లో అని మనం సంవత్సరము మీద 6 నెలలు. ఇక్కడ 11 అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించాడు. ఎవరి ఇంట్లోనండి? వాళ్ళ ఇంట్లో. ఎంత? 1 సంవత్సరం మీద 6 నెలలు అంటే 18 నెలలు పౌలు గారు వారింట్లో. 18 రోజులు మనం ఉంచగలుగుతామా? ఒక దైవజనుని 18 గంటలైనా మనం సరిగ్గా వస్తేమంటే ఒకటే టెన్షన్ మనకి. ఒక దైవజనుడు మన ఇంటికి వస్తున్నాడంటే మామూలు టెన్షన్, అడు తరుపుతా విడు తరుపుతా ఏం చేస్తామో కూడా మనకి తెలియదు, అంత ఆందోళన చెందుతూ ఉంటాం. కానీ అక్కులా ప్రిస్కిల్లా వారి యొక్క పరిచర్య చూడండి, ఎంత ప్రేమ, ఎంత త్యాగమూర్తులు, ఎంత దాతృత్యం కలిగినటువంటి వారండి. 18 నెలలు పౌలు గారు ఒక దైవజనుడు ఒక ఇంట్లో ఉన్నాడంటే అతని కోసం ఎంతమంది వస్తూ ఉంటారండి? ఎక్కడ ఉన్నారు? ఒకవేళ అక్కడ ఉన్నటువంటి వాళ్ళే పౌలు గారు వచ్చాడంట, చూడాలి, కలవాలి, మాట్లాడాలి అని ఉంటది కదండి. ఒక దైవజనుడికి మనకి ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చారండి, ఉపేంద్ర గారు కానీ మన యొక్క బొల్లారం రాము వచ్చారనుకోండి, ఏం చేస్తాం? మనం కూడా చూడాలని ఆశ ఉంటుందా లేదా? ఒక పెద్ద దైవజనుడు, మంచి ప్రార్థన వాక్యం కలిగినటువంటి వ్యక్తి వచ్చాడంటే ఎలాంటి ఆశ కలదు. అలాగే పౌలు గారు కూడా ఉన్నారంటే ఎంతో మంది వస్తూ పోతుండేవారు. పౌలు గారికే కాకుండా వాళ్ళకు కూడా మంచి మర్యాదలు పరిచర్య చేస్తూ ఉన్నారు. ఎవరు? అక్కులా ప్రిస్కిల్లా. భార్య చేస్తే భర్త చేయదు, భర్త ఇష్టపడితే భార్య ఇష్టపడే మన ఇంట్లో వస్తాడే పట్టణం నీకు ఏమి లేవా అని అనుకునేవాళ్ళు. మరి అంతమంది ఉన్నారు కదా అపోస్తలులు, మరి ఎంతో మంది ఉన్నారు. అయినప్పుడు కూడా వాళ్ళు గురాడానికి 1 నెలలో 1 రోజు అన్న మా ఇంటికి రా అన్న, ఈ నెల మా ఇంటికాడు, ఇప్పుడు ఆ ఇంటికాడు ఎందుకు అనేవాళ్ళు ఉన్నారా? ఉన్నారు. లేరు కాబట్టే అన్ని నెలలు ప్రేమపూర్వకంగా అతన్ని మరి ఎంతగో ఆదరించి పరిచర్య చేసినటువంటి వాళ్ళు. అతడు కూడా ఏం చేసినాడు? అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించుచు ఏం చేస్తున్నాడు? పౌలు గారు ఊరకనే ఉండలేదండి, ఆ పని చేస్తున్నాడు. వాళ్ళ పని ఏంటి? బేరాలు గుట్టేడు పని. ఆ పనిలో పాల్గొంటూ కూడా ఏం చేస్తున్నాడు? వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఎవరి ఇంటి దగ్గర కూడా నేను ఎవరి దగ్గరగా అన్యాయంగా కూడా తీసుకోనని మాట్లాడతాడు పౌలు గారు. దేవుని యొక్క పని చేసేటువంటి వాడి కుటుంబ పరిస్థితి తెలిసి ఏం చేస్తాము? పెడుతున్నారులే తిందామనేటువంటి వాళ్ళు ఉన్నారేమో, కానీ పరిపూర్ణంగా దేవునికి సమర్పించుకునే సేవకులు మాత్రం గ్రహిస్తారు, యోచిస్తారు ఈ కుటుంబం. అందుకని ఎలీషా గారు కూడా గ్రహించాడా లేదా? సునమిరాలు అప్పుడు ఆ పట్టణంలో ఎలీషా కూడా ఏం చేశాడు? ఈ దైవజనురాలు మనకి ఆతిథ్యం ఇచ్చింది కదా, ఈమె కొరత ఏంటో, ఈమెకి ఉన్న కొరత ఏంటో అని ఆమెకి తెలుసుకొని ఆమె బిడ్డలు లేరని. ఎవరు కూడా నిజంగా పరిపూర్ణమైనటువంటి సేవ చేసేవాళ్ళు వ్యర్థంగా ఉండరండి. వాళ్ళు ఏదో ఆతిథ్యం ఇస్తున్నారు, వాళ్ళు ఏదో పరిచయం చేస్తున్నారు కాబట్టి తిన్నాము తీసుకొని వెళ్ళిపోదాము, మనకేందులే చక్కగా హాయిగా బెడ్ ఉంది, తిండి ఉంది, కడుపు నింపుతున్నారు, కంటి నిండా నిద్రపోవడానికి మంచి బెడ్ వేస్తున్నారు అని ఆలోచించేవాడు కాదండి. నిత్యము కూడా పౌలు గారు ఏం చేస్తున్నాడు? ఆ పని చేస్తూ దేవుని వాక్యాన్ని బోధిస్తూ దేవుని వాక్యాన్ని, ఆ పని శరీరక సంబంధమైన పని మానుకోలేదు, దేవుని పని కూడా అంత ఆటంకం లేనటువంటి విధంగా వారు పరిచయం చేశారు. అవునా కాదు? ఒక్కొక్కరి ఇంటికి వెళ్తే అది తింటాం, ఇది తాగటం, దాంతోనే టైం మొత్తం ఖర్చు అయిపోతుంది. దేవుని మాటలు చెప్పుకునే విషయం ఉండదు. దేవుని యొక్క విషయాలు 4 పంచుకుందాం, 4 మాట్లాడుకుందాం, ఏమి దేవుని యొక్క మరి విషయాలు మనం మాట్లాడుకొని ఆత్మీయంగా బలపడదామని ఉండదు. కానీ అక్కులా ప్రిస్కిల్లా వాళ్ళు ఎలాంటి ఆ పరిచర్య కూడా దేవుని యొక్క వాక్యం బోధించడంలో కూడా ఎలాంటి అభ్యంతరాలు కూడా వాళ్ళు పెట్టలేదు. పౌలు గారు ఎక్కడ చెప్పాలన్నా, ఎక్కడికి వెళ్ళి బోధించాలన్నా సహకారులుగా తనతో పాటు కూడా వెళ్ళి ఉంటారు. పౌలు గారితో పాటు కూడా ఎంతో మరి పరిచారకుల అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించాడు. 1
సంవత్సరం మీద 6 నెలలు అంటే 18 నెలలు ఒక పౌలు గారిని పోషించారు, పరిచర్య చేస్తూ వచ్చారు. పోషించటం కాదు, తను కూడా పోషణ వృత్తిని కొనసాగిస్తున్నాడు, దేవుని పని కూడా చేస్తున్నాడు. కానీ వాళ్ళు ఎంత పని చేసినా దైవ సేవకులకు ఏదో ఒక పని అనేటువంటిది అందుబాటులో మనం ఉండాలి. ఇప్పుడు ఏం కావాలో అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. ఏం కావాలి, ఏం మాట్లాడతాడు పౌలు గారు, ఏ విషయం చెప్తారని అంత పరిపూర్ణమైనటువంటి పరిచర్య చేయగలిగినటువంటి వాళ్ళు ఉన్నారా? పరిచర్య చేయటానికి అంత పరిపూర్ణమైనటువంటి కుటుంబం ఎవరైనా ఉందా అంటే అక్కుల ప్రిస్కిల్లా వాళ్ళు. అక్కుల ప్రిస్కిల్లా ఇరువురు భార్య భర్తలు ఇద్దరు కూడా పరిపూర్ణంగా నువ్వే చెయ్యి, అతను మరి బ్రదర్ కదా, బ్రదర్కి ఉంటేనే మంచిది, లేకపోతే నేను ఎలా చేసేది అనుకోలేదండి. ఇరువురు కూడా సమపాళ్ళుగా ఏది కావాలంటే పౌలు గారికి ఎలా చెప్తే అలా వారు పౌలు గారికి సహకరిస్తూ వచ్చినారు. పౌలు గారికి సహకరిస్తూ వచ్చినారు కనుక వారి యొక్క పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉంది. వారు కూడా ఎలాంటి వారు? మాన్యులు, గౌరవింపదగిన వారు, మరి మితానుభావులు, ఎలాంటి కోరిక లేదు. అయ్యో ఈ దైవజనుడు వచ్చాడే, మాకు ఇంత ఖర్చు అయిపోతే మా పని మేము కష్టపడి డేరాలు కొట్టుకొని మా బ్రతుకుని ఏ రోజుకు ఆ రోజు కొనసాగించుకుంటే మళ్ళీ ఈ పై మనిషి ఒకడు వచ్చాడు, ఇతనికి మేము పెట్టి మేము ఎలా పెట్టగలం, ఎలా పోషించగలం అని ఆలోచించారండి? ఆలోచించలేదు. నలుగురు బంధువులైనా మనం భరిస్తాం, కానీ 4 రోజులు నేను సేవకుడిని మాత్రం మనం భరించలేదు. నలుగురు బంధువులు వచ్చంటే 4 రకాల వెరైటీలు చేస్తాం. ఎంత కష్టపడి చేస్తాము కదా, ఎంత ఇష్టపడతామో, ఇష్టపడి కష్టపడి చేస్తాం. ఇష్టం ఉంటేనే కదండి చేసేది. కానీ దేవుని యొక్క పరిచర్యకు పౌలు గారి జీవితంలో, పౌలు గారి యొక్క పరిచర్యలో అక్కుల ప్రిస్కిల్లా వారు ఎంతగానో సహకారులుగా పరిచర్య చేసి మరి ఎలాంటి అతని యొక్క అతని పరిచర్యకు ఆటంకులుగా లేరండి. ముందుకు అతని పరిచర్య కొనసాగేటట్లుగాను ఎంతగానో సహకారులుగా ఉన్నారు. అందుకని ఇక్కడ మనం కొన్ని రోమీయులకు రాసిన పత్రికలు చూస్తున్నాము. వారు మా ప్రాణము కొరకు అంటే పౌలు గారిని చంపడానికి వచ్చినప్పుడు ముందు మమ్మల్ని చంపి మమ్మల్ని దాటి తమ ప్రాణాలు రక్షించుటకైనను తెగించినది కనుక ఎంతగా సహకరించారని పరిచర్య చేయటమే కాదు, ప్రాణాలను ఇచ్చుటకు కూడా సిద్ధపడ్డారు. ప్రాణాలను ఇచ్చుటకు సిద్ధపడ్డారు. ఎంత గొప్ప పరిచర్య అండి, ఎంత గొప్ప పరిచర్య కలిగినటువంటి కుటుంబం అండి. అందుకని మరి ఇక్కడ రోమీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే 16వ అధ్యాయంలో మనం చూసుకుంటున్నాం కదా, 4వ వచనంలో వారు ఆయా పట్టణం ద్వారా విడుచు యెరూషలేములోనున్న అపోస్తలులు పెద్దలు నిర్ణయించిన విధులు కైకొట్టుకు వారికి అప్పగించారు. 16 రోమీయులకు రాసిన పత్రిక కదా, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 4వ వచనంలో వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణం ఇచ్చుటకని తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంగములకు వందములు చెప్పుడే, నేను మాత్రమే కాదు అన్య జనుల సంఘం వారందరికీ కృతజ్ఞులై ఉన్నారు. నేను మాత్రమే కాదు, నేను ఎంతో కృతజ్ఞుని. ఎందుకు కృతజ్ఞుని? నేను ఒక సంవత్సరం పైన ఒక 6 నెలలు అంటే 18 నెలలు నన్ను పరిచర్య చేస్తూ వచ్చారు. వారి ఇంట్లో ఉంచుకున్నారు, వారి గుడారంలో ఉంచుకొని నాకు ఆతిథ్యం చేస్తూ పరిచర్య చేస్తూ ఎలాంటి మరి వారు వచ్చినప్పటికి కూడా ముందు మా ప్రాణాలు పౌలు గారి ప్రాణాలు కట్టడం, మా ప్రాణాలు అడ్డం అంటాం. అది ఎంత ఇష్టం ఉంటే చెప్పగలమండి? ఎంత ఇష్టం ఉంటే మనం చెప్పగలుగుతాము? ఆ మాట అందరికి వస్తుందా? అందరు ఎదుట ముందు నా ప్రాణం తీసే మా బిడ్డ ప్రాణం అంటాం. ఎందుకంటే మన బిడ్డ మీద ఎంతో మనకు ప్రేమ కదా. మరి పౌలు గారి పట్ల కూడా అతను తన రక్త సంబంధి కాదు, అతను మరి ఆ గ్రామస్తుడు కాదు, అయినప్పటికీ కూడా ఎంత పరిపూర్ణంగా వారు పరిచర్య చేశారంటే, వాడి ప్రాణాలను ఇచ్చటానికి కూడా తెగించారంటే, ప్రాణాలను సైతము కూడా వారు లెక్క చేయనటువంటి పరిచర్య చేశారు. ఈనాడు మన ప్రాణాన్ని పణముగా పెట్టగలుగుతున్నామా? దేవుని పని కోసం పెట్టలేదు. దేవుని పని కోసం మన ప్రాణాలను పెట్టలేదు. మన ఇంటి కోసం అయితే మన ప్రాణం ఎంతైనా నా కష్టం ఓడ్చి నేను పెంచానురా, పెద్ద చేశానురా, కష్టపడి చదివించానురా, ఉద్యోగం తెప్పించానురా, కానీ నువ్వు నా మాట పెట్టలేదని బిడ్డల మీద మనం ఎంతగా ఇదవుతూ ఉంటామండి, ఎంతగా కోప్పడుతూ ఉంటాము. కానీ ఏది చేయకపోయినా కానీ దేవుని దైవజనుడు మరి ఎంతగానో పరిపూర్ణంగా ఎన్నో శ్రమలు అనుభవించినటువంటి పౌలు
గారు క్రీస్తు కొరకు చావైతే లాభము, బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభం. అలాంటి పరిచర్య కలిగినటువంటి పరిపూర్ణుడు కనుకని వారి ప్రాణాలు ఇవ్వడానికి కూడా వాళ్ళు వెనుకాడలేదండి, వెనుకాడలేదు. ఏమైనటువంటి దేవుని ఈ యొక్క రోమ పత్రిక 16 అధ్యాయం మొత్తం చూస్తే స్త్రీలు 8 మంది 9 మంది స్త్రీలు పౌలు గారికి సహకారులుగా పరిచర్య చేసినాడు. వారికి పరిచర్య చేసిన వారికి కృతజ్ఞత చెప్తున్నారు. కృతజ్ఞత మర్చి కృతజ్ఞత లేనివాడు కాదు పౌలు గారు. తను చేసినటువంటి ఎంతమంది 9 మంది 8 మంది స్త్రీలు ఉన్నారండి 16 అధ్యాయం మొత్తం. ఈ యొక్క 16 అధ్యాయం మొత్తంలో 8 మంది స్త్రీలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా పౌలు గారికి సహకారం పరిచర్య చేసిన వాళ్ళు. వాళ్ళందరికీ కృతజ్ఞత కలిగిన వాడుగా మీకు వారికి ఏదైనా కావాలిస్తే మీరు వాడికి సహాయం చేయండి. తను చేసిన మేళ్ళు మర్చిపోతున్నాడా? కృతజ్ఞత కలిగిన వాళ్ళు ఏం చేస్తారండి? ఇతరులకి కృతజ్ఞత చూపించేవారిగా, వారికి కూడా ఏదైనా ఇబ్బందిలో ఉన్న కష్టాల్లో ఉన్న వారికి దేవుడు ఏదో ఒక రీతిన సహాయం చేసేటప్పుడు మరించిపోవడానికి ఆయన అన్యాయస్తుడు. ఇంకా కొంతమంది స్త్రీలు నెక్స్ట్ మనం మాట్లాడుకున్నాం కనుక ఈరోజు మనం ఏ రీతిగా సంఘానికి ఒక సంఘములో పరిచారకురాలుగాను, గౌరవింపదగినటువంటి స్త్రీగాను, సంఘ సభ్యులతో గౌరవించబడే స్త్రీగాను, పౌలు గారితో గౌరవింపబడే స్త్రీగాను, నమ్మకస్తురాలుగా ఉండి మరి మంచి కృతజ్ఞత మరి కలిగినటువంటి పరిచర్యలో పరిపూర్ణాలుగా ఉన్నది అనేటువంటి అందుకని పౌలు గారు ఆమెకు వందనాలు చెబుతున్నాడు. ఆమెకి ఏదైనా కావాలిస్తే మీరు మాత్రం ఆమెను మర్చిపోవద్దు, ఆమెకు సహాయం చేయండి. ఆమె నోరు తెరిచి సామాన్యంగా పరిచర్య చేసేవాళ్ళు ఇది కావాలని అడగరండి. మనుషులు అసలు అడగరు. ఎందుకు వాళ్ళు అడిగినా ఇదిగో ఈ తమ్ముడు నన్ను ఇలాగ అడిగాడు, ఆ అక్క అలాగ అడిగింది, ఇలాగ అడిగింది అని చెప్పుకుంటారని సామాన్యంగా దేవుని కలిగిన వాళ్ళు ఎవరిని అడగరు. దేవునికే మొర పెట్టుకుంటారు. దేవుడే ఎవరొకరి ద్వారా వాళ్ళకి దారి చూపిస్తారు. మనం నమ్మకంగా పరిచర్య చేసినప్పుడు పరిచర్య ఎలా ఉండాలి? మాన్యమైనదిగా ఉండాలి, మితానుభవంగా ఉండాలి, నమ్మకమైన వారిగా ఉండాలి, కొండాలు చెప్పని వారిగా ఉండాలి. ఇలాంటి కలిగి ఉంటేనే, ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటేనే దేవుడు మనకి ఏ విషయంలోనైనా కూడా సహాయం చేస్తాడు. అందుకని పౌలు గారు ఏమంటున్నాడంటే ఆమెకు సహాయం చేసి ఆమెకి ఏదైనా కావాల్సి ఉంటే ఇదిగో ఇది కావాల్సింది అది ఇవ్వండి అంటే ఒకవేళ ఆమె ఏదన్నా నోరు తెరిచి అడిగితే మనం సామాన్యంగా మరి సంఘాల్లో కూడా ఎవరైనా ఇబ్బందులు ఉంటే నోరు తెరిచిన అడిగినప్పుడు మనం చెయ్యాలి కంపల్సరీ. అతన్ని కొంతమంది చెప్పకపోయినా తెలుసుకొని సాయం చేసేవాళ్ళు ఉంటారు, చెప్పకపోయిన పరిస్థితిని బట్టి సాయం చేసే ఉంటారు. చెప్పినా కూడా చేయలేదనుకోండి ఇంకా అది నిజమైనటువంటి దేవుని యొక్క పరిచర్య కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలుగా తనకు ఏ రీతిగా పరిచర్య చేశారో ఆ పరిచర్య చేసినటువంటి స్త్రీలను అతను మర్చిపోలేదు. పౌలు గారు మర్చిపోలేదు. కృతజ్ఞత కలిగిన వాడుగా వందనములు చెప్పుచు వారికి ఇంకా సంఘాల్లో వాళ్ళకి కావాల్సిన వారికి సహాయం చేయండి. అలాగే అకులా ప్రిస్కిలా వారు కూడా మరి పౌలు గారిని 18 నెలలు మరి ఎంతగానో మరి తన గుడారంలో తనకి ఆతిథ్యం ఇస్తూ దేవుని యొక్క పనిలో వాక్యం బోధించడం విషయంలో కానీ అతని దగ్గరకు వస్తున్న వారికి కానీ అంత పరిచర్య చేసినటువంటి పరిపూర్ణులుగా ఉన్నారు. ఇరువురు కూడా అకులా ప్రిస్కిలా ఇరువురు కూడా దేవుని పరిచర్యలో పరిపూర్ణులుగా ఉన్నారు. వారికి కూడా మాన్యులుగా గౌరవింపదగిన వారుగా ఇదిగో వారిని ఎక్కడి నుంచి వచ్చారో ఏందో అని అనుకోవద్దు. మీరు వచ్చినటువంటి స్త్రీలను జ్ఞాపకం ఒక్కొక్కసారి మనం ఎక్కడి నుంచి అక్కడికన్నా వెళ్తాం అనుకోండి, ఫలానా ఒక్కొక్కసారి సేవకుడు చెప్తాడు ఫలానా స్త్రీ వచ్చింది మా సంఘంలో ఉంది, ఆ సిస్టర్ చాలా మంచిది అని ఎప్పుడైనా మనం వినగలిగినాం మన గురించి. మనం ఈ సంఘం నుంచి మనం ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఏ గ్రామానికన్నా వెళ్ళామనుకోండి, ఆ సంఘానికి వెళ్ళినప్పుడు ఆ దైవజనులకి కాంటాక్ట్ ఉందనుకోండి కంపల్సరీగా ఏం చెప్తారు, ఇదిగోండి మా సహోదరుడు వచ్చాడు, అతను చాలా నమ్మకస్తుడు, పరిచయం చేసేవాడు, దేవుని విషయంలో దేవుని పని అంటే ముందుండేవాడు, మంచి ప్రార్థనాపరుడు, ఆత్మీయత కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు అని ఇలాగ మన గురించి ఎవరైనా సాక్ష్యం చెప్పగలుగుతున్నారా? ఏ దైవజనుడైనా చెప్పగలుగుతున్నారా? అమ్మో అక్కడికి వచ్చిందా, ఇక్కడ జడ నుంచి వచ్చింది, ఈ సంఘాన్ని అంతా చల్లా చెదర చేసి వచ్చింది, అక్కడ కూడా వచ్చింది అనుకుంటున్నాం. ఎప్పుడైనా సరే క్రీస్తుని ధరించిన మన జీవితాల్లో అలాంటి మాటలు మనం వినకూడదు.
మనకి ఎక్కడ ఒకవేళ పద్ధతి నచ్చపోయిందా సైలెంట్ ఉండి ఎవరికి కొండెలు చెప్పేటువంటి పని లేదు. అందుకని కొండెములు చెప్పని వారు ఒక సంఘం మీద ఒకరికి, ఒక సేవకుని మీద ఒకరికి ఇలాంటి కొండెలు చెప్పకూడదు. అది మంచి పద్ధతి. అది పరిచర్య చేయటువంటి స్త్రీలకు అది మంచి పద్ధతి. అది కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో పరిచర్య చేయవలసినటువంటి స్త్రీ యొక్క లక్షణాలు మనం చూస్తున్నాము. వివేక్ గారు ఎలాంటి లక్షణాలు కలిగి ఎలాంటి పరిచర్య చేసిందో, అలాగే అప్పుల ప్రశ్నల వాళ్ళు కూడా ఎలాంటి పరిచర్య చేసి పౌలు గారికి సహకారులుగా ఉన్నారు. మన జీవితంలో కూడా మన జీవితం ఎందుకు ఉన్న ఈ జీవితంలో మన కుటుంబాని కోసం మనం ఎంత ప్రాకులాడుతున్నాము. దేవుని పని కూడా మనం కూడా ఏం చేయాలి? ప్రయాసపడాలి. మనలో ప్రయాసపడే తత్వం లేదు. ఉంటే పిలిస్తే వెళ్తాం, నన్ను విలవలేదుగా ఆ పనికి, లేకపోతే నాకు చెప్పలేదుగా అని అనుకుంటున్నాం. కానీ ఒక పని తెలిసిందంటే మనం ఏం చేయాలి? దేవుని పని. సమీర్ గారు ఏది యొక్క యెహోవాకు పరిచర్య చేసేది. యెహోవాకు దేవుని పని అని చేయాలి. ఇది వాళ్ళ పని వీళ్ళ పని అని, వాళ్ళ మీటింగు వీళ్ళ మీటింగ్ అని మనం ఉండకూడదు. మనం చేతనైన వరకు మన శక్తి వంచన లేకుండా మనం పని చేయాలి. కనుక ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడు రాత్రి కాలంలో ఈ మాటలు మన ఆత్మీయంగా చేయుగా ప్రార్థన చేస్తుంది. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా దేవ, నాయన ఇంట్లో జ్ఞాపకం చేసుకొని సమయంలో చెప్పబడిన మాటలు మీవి నేను అక్కడ సొంతగా నేను క్షమించండి. నాన్నలు కానీ ఉపయోగించాలో కూడా చెప్పగానే కానీ మీరు నిలవ కొన్ని మాటలు ఆయన మాట్లాడుతున్నారని నమ్ముచున్నాను. ప్రతి వారికి ఆయన గ్రహించేటువంటి మనసును అనుగ్రహించండి. వినగలిగించండి. గ్రహించగలిగిన మనసును నాయన దయచేయండి. నేను విడిచిపెట్టే వారంగా కాకుండా ఇదిగో నాయన ఇవే అనేసి ఏ రీతిగా పరిచర్య కలిగి నాయన సంఘానికి, సంఘ సభ్యులకు, పౌరు గారికి ఎంత పరిచర్య చేస్తూ మంచి గౌరవప్రదంగా నాయన గుర్తింపు కలిగిన శ్రీగమ్ములు మా పరిచర్య కూడా మేము చేస్తున్న ప్రతి పని కూడా మీకు నమ్మకముగాను విధానభావము కలిగిన వారముగాను దేవా నాయన ఎలాంటి కొండెములు చెప్పని వారముగాను ఎవరి మీద మేము నాయన కొండెములు చెప్పని వారుగా సహాయం చేయండి. అలాంటి ఆలోచన మాలో ఉంటే త్వరపరచండి. పరిపూర్ణమైన పరిచర్య చేయుటకు పరిపూర్ణంగా మమ్మల్ని సిద్ధం చేయండి. ఆయన ఈ రాత్రికాల సమయంలో ఈ గుడారంలో ఏర్పాటు చేసిన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభావ కుటుంబం కూడా నాయన అందరూ రక్షించబట్టుకును సహాయం చేయండి. వారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. వారి బిడ్డల విద్య అందరిని బుద్ధి అందరిని జ్ఞానమందును నీ కృపలో వర్ధిల్లింప చేయండి ప్రభావ. నాయన ఏ రీతిగా సమయంలో మీరే ఎదుట పెరిగి ఉన్నాడు నా తండ్రి, తన బిడ్డలు కూడా దైవికంగా పెదగాలని, దైవికమైనటువంటి మార్గంలో నడవాలని వాంఛ కలిగలదు కనుక నాయన ఇలాగా ఒంటరిగా విడిచిపెట్టడం కాదు, కానీ అనునిమిషముని సంఘానికి, సహవాసానికి సమీపస్తులుగా చేయటం నాయన బిడ్డల్ని సిద్ధపరచండి, సహాయం చేయండి. అప్పుడు మాత్రమే నీలో నిలబడగలుగుతారు కనుక నాయన సహాయం చేయండి. కుటుంబంలో ఉన్న ప్రతి విషయంలో మీరే నాయన కృప చూపించండి, ఆదరించండి. ఆర్థికంగా అనేక విషయాల్లో మీరే సహాయం చేసి నామానికి మహిమ ఘనత ప్రభావం చూపించిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకులను యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అలాగే తర్వాత That's
దైవికమైన మనసు ఏసు మనసు దీన మనసు మెత్తని మనసు యుద్ధ మనసు ధైర్యమైన మనసు సాత్వికమైన మనసు దీన మనసు జాలిగల మనసు పూర్ణ మనసు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే అక్కడ ఏమన్నారంటే ఇక్కడ వెళ్ళి చూపించుకుంటే నీకు బ్లడ్ కూడా తక్కువ ఉంది, ఆపరేషన్ చేయాలన్నా, లేకపోతే తెలియదనే ఇంజక్షన్ వేయాలి, 5 సంవత్సరాలు టెంపరీ అదే వేయాలి అన్నారు. కానీ నేను ఇలా ఆలోచించుకొని వచ్చాను. మా హస్బెండ్ మా తమ్ముడు వీళ్ళందరూ అన్నారు ఏం కాదు అక్కడ వేయించుకో, అంతకంటే ఎందుకు గర్భసంచి తీపించుకోరు, ఎందుకు వేయించుకున్నాను. కానీ నేను మాత్రం వేయించుకున్నాను. దేవుడు ఉన్నాడు, దేవుడిని అనుకుంటా ప్రార్థన చేసుకుంటా. ఇది కాకపోతే ఇంకొక హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటాను. అక్కడికి వెళ్ళినప్పుడు దేవన్న చెయ్యి నాకు ట్యాబ్లెట్తోనే కవర్ అవ్వాలి, నేనైతే ఆపరేషన్ చేయించుకున్నానేసి బాగా ప్రార్థన చేసుకున్నాను. ఎంతగానో ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకున్న తర్వాత ఇక్కడ చూపించుకోకుండా ఊరెళ్ళి చూపించుకున్నాను. ఆమె చూసి అన్నది అవసరం లేదమ్మా, ట్యాబ్లెట్కే కవర్ అయితే 3 నెలలు వాడు, 3 నెలలు వాడు తగ్గకపోతే గర్భసంచి క్లీన్ చేస్తే కానీ తీయాల్సిన అవసరం లేదు అన్నది. అంత దేవునికి బాగుందనేసి వెళ్ళి చూపించుకున్నా, వచ్చాను. ట్యాబ్లెట్ వాడినా మళ్ళీ అలానే వచ్చింది. ఏంటమ్మా మళ్ళీ ఇలానే వస్తుంది అనేసి వెళ్తే గర్భసంచి క్లీన్ చేసి 2 నెలలు అవుతుంది. ఇప్పుడు మాత్రం మంచిగా రెగ్యులర్గా వస్తుంది. దేవుని అయ్యందు చాలా గొప్ప కార్యం చేశాడు. దేవుడికి స్తుతి కలిగింది కాక. పరలోకమందున్న మా యొక్క తండ్రి, వారిని మార్చండి దేవా. సాయంత్రకాల సమయంలో మంచి కూలర్ ఫ్యాన్ కూడా కనిపిస్తుంది. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నిన్న నేడు నిరంతరం మారని మార్పు చెందిన దేవా, వందనాలు స్తోత్రాలు. సాయంత్రకాల సమయంలో మరి స్త్రీల కూడిక ద్వారా మరి కొన్ని విషయాలు నేర్పించారు. మరి దీనక్క ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. మరి ఏ విధంగా అయితే షిబే మరి ఏ విధంగా అయితే తను జీవించిందో, తన పరిచర్య విధానం ఏ విధంగా ఉందో, మరి స్త్రీల విషయమై మరి పురుషులు కూడాను అదేవిధంగా ఇద్దరు సమానుభావంగా ఏ విధంగా పరిచర్యలో ఉండాలో, ఒకరికొకరు అర్థం చేసుకొని ఉండాలో మంచి విషయాలు నేర్పించింది. మరి వాళ్ళు పౌలు గారికి ఇచ్చిన ఆతిథ్యము, మరి 18 నెలలు చూసుకున్న విధానము, మరి తండ్రి మరి ఏ విధంగా అయితే పరిచర్యలో సువార్తలను సహకరిస్తూ వచ్చారో తెలియపరిచారు. మరి తండ్రి విన్న మేము మరి ఇవన్నీ మాకు బుద్ధి కలగడానికి, విని విడిచిపెట్టడానికి కాదు కనుక విని మేము బుద్ధిని మరి ఏ విధంగా అయితే ఒక ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు అది హృదయంలో మరి లోపల శరీరంలో కలిసినప్పుడే అది పనిచేస్తుంది కనుక వాక్యం కూడా ఒక ట్యాబ్లెట్ లాగా మా హృదయంలో పడినప్పుడు అది జీర్ణమై మా హృదయంలో ఉన్న అన్ని అవయవాలకు మరి అది ఫలింపచేసేదిగా మరి పని చేసే విధంగా ఆ యొక్క మీ మాటలు మా జీవితాల్లో ఉండడానికి క్రియ జరిగించే విధంగా మరి క్రియలతో కూడిన మా విశ్వాసం ఉండాలని తెలియపరిచారు తండ్రి. మరి ఆ విధంగా ఎవరైతే స్త్రీల గురించి తెలియపరిచారో మాన్యులుగాను కొండెములు చెప్పని వారుగాను మరి ముఖ్యంగా నమ్మకస్తులుగా ఉండాలని తెలియపరిచారు తండ్రి.
విన్న మాటలు మా హృదయంలో నింపమని, హృదయంలో నిండిన దాన్ని బట్టి మా నోరు మాట్లాడుతుంది కనుక మీ మాటలు నింపుకొని మీ మాటలు మాట్లాడే విధంగా మా జీవితము మా భక్తి ఉండడానికి సహాయం చేయమని నన్ను నేను పరీక్షించుకుంటూ తండ్రి మీరు ఇచ్చిన నాకు ఈ అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఇక్కడికి వచ్చిన వారందరి విషయమే వందనాలు చెల్లిస్తూ వారి మాటల ద్వారా ఆశీర్వదింపబడి మీ వాక్యం దొరకడమే ఆశీర్వాదం కనుక వాక్యాన్ని కలిగి ఆ ఆశీర్వాదంతో తిరిగి మరలా రేపటి దినం నుంచి ఈ మాటలు కలిగి అటువంటిది అనుభవపూర్వకంగా తన జీవితాల్లో మేమందరం జరిగించే వరంగా ఉండడానికి సహాయం చేయమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేరువచ్చిన మనకు తన చిత్తాన్ని నెరవేర్చే పరిశుద్ధులందరికీ సదాకాలం తోడైంది. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. మేనేజ్ చేయండి.